రైట్. ఇంకా కూడా మొత్తంగా మీ విద్యాభ్యాసం 7th క్లాసు, తర్వాత ఈ కమ్యూనిజం వైపు, ఈ ప్రజానాట్య మండలి వైపు ఎలా అడుగులేసారు అసలు ఉద్యమ ప్రస్తావన? అక్కడి నుంచి మనకు బాల్యం నుంచి అంటే ఒక 14 సంవత్సరాల నుంచే మనం స్టార్ట్ అయినాం. అదే నేను అనేది, అదే ఉద్యమం వైపు ఎలా ఆకర్షితులేరు మొత్తం ఏందంటున్నా? ప్రజానాట్య మండలిలో కొనసాగేటప్పుడు పార్టీగా క్లాసులకు పోయేదండి. ఆ క్లాసులు ఎన్నుకుంటేనే మనం ఆకర్షితులమైనాం, పార్టీ వైపు ఆకర్షితులమయ్యి పార్టీ సిద్ధాంతం వాళ్ళు పెద్దలు ఏదైతే చెప్తారో దానికి నడుచుకునేటోళ్ళం అన్నట్టు. ఎట్లుండేదన్న సిద్ధాంతం వైపు మీరు ఇన్ని రోజులు? కమ్యూనిస్టు అంటే సిపిఎం పార్టీ సిద్ధాంతం అంటే ఒక మామూలుగా ఉండదు. సిద్ధాంతం అంటే ఏదైతే మనం నమ్ముకుంటామో, ఏదైతే పనిచేస్తామో మాట కట్టుబడి ఉండేటోళ్ళం అన్నట్టు. కట్టుబడి ఉండేదే సిద్ధాంతం. అది కమ్యూనిస్ట్ పార్టీకే సాధ్యమవుతుంది అనుకోవాలి. ఒక్క కమ్యూనిస్ట్ పార్టీకే సాధ్యమవుతుంది. ఇక మళ్ళీ వేరే పార్టీల కంటే ఇక మనం చూడలేము, చెప్పలేము కూడా. అలా అట్లా ఉంటది. ఓకేనా, మంచి